కాకుండా ఒక చుక్క కాఫీ పట్టరా. అలాగే. తీసుకోండి. ఇదేమిటే కాఫీ కప్ ఇవ్వకుండా ఖాళీ కప్ ఇచ్చావు? మీరే కదండి చుక్క కాఫీ పట్టరా అన్నారు, అందుకని చుక్కే తెచ్చాను. నీ అమ్మ కడుపు మాడ, ఏదో మాట వరుస కంటే ఇంకదే చేస్తావా? చుక్కంటే చుక్కే కాదు, కప్పు నిండా తెచ్చి చావు. అలాగే. చావంటే చచ్చావు. కాఫీ పట్టరా. అబ్బా, ఎందుకా కంగారు? నెమ్మదిగా చూసి నడవచ్చు కదా. అదేమిటా నత్తనాడక? మీరేగా చూస్తూ మెల్లగా నడవమన్నారు. మెల్లగా అంటే నీ ఆ దేవుడు నీకు 6 అడుగులు బాడీతో పాటు ఆ రంగంలో బ్రెయిన్ కూడా ఇచ్చుంటే బాగున్నాయి. వెళ్ళి తొందర కాఫీ పట్టరా. అలాగే. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? సావిత్రి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు, నా లవ్వునే. ఇంకా ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను. అంత తేలిగ్గా విసిరేస్తానే. మనం లైట్ వెయిట్ కాదు, హెవీ వెయిట్. నువ్వు మొయ్యలేవులే. అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా? మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని. నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకోను. అయితే నువ్వు పెళ్లి చేసుకో, నేను ప్రేమిస్తాలే. వాణ్ణి చేసుకో. సరే, ఎవరిని చేసుకుంటావు? ఎవరిని చేసుకోను. అంటే జీవితాంతం జయలలితలా ఉండిపోతావా? అవును. నేను మాత్రం వాజ్పేయిలా ఉండడానికి కష్టం. ఉండలేకపోతే ఎవరో ఒకరిని చేసుకో, నన్ను మాత్రం విసిగించుకో. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మామయ్య, చిన్నప్పుడేమో ఇదే నీ పెళ్ళం అన్నావు. ఇప్పుడు దీని పెళ్లి వచ్చారు, నన్ను పట్టించుకోవా? ఏం చెప్పమంటావురా? చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండులో ఉండేవాడు, ఇప్పుడు నల్లగా నేరేడు పండులో అయిపోయావు. బహుశా మీ ఇద్దరికి మ్యాచ్ కుదరదేమో. ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద ఫ్యాషన్ కాదులే. అన్నట్టు నేరేడు పళ్ళంటే గుర్తొచ్చాయి. ఇంట్లో ఉన్నాయి, తెస్తాను, తిందువు గాని పండు. కర్మ. ఇదిగా అదిగో వస్తుంది. త్వరగా బండి స్టార్ట్ చేసి ఫాలో చేద్దాం. ఈ రోజే ఫాలో అవడం ఎందుకు? ఆ అమ్మాయి ఇల్లు ఇదని కన్ఫర్మ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ బ్యాంక్. అమ్మాయి స్కాచ్ విస్కీ లాగా ఉంది. వెంటనే అకౌంట్ ఓపెన్ చేసి ప్రొసీడ్ అయిపో. ఓకే, వెళ్ళు. సార్, మీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. బ్రహ్మాండంగాను. ఇదిగో ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి తీసుకురండి. అలాగే. ఏమండి, నీళ్లు తీసుకోవచ్చా? తీసుకోండి. ఇదేంటంటే వాటర్ కోక్ లో మిక్స్ చేస్తున్నారా? స్ట్రాంగ్ గా ఉంటాను. కోక్ స్ట్రాంగ్ గా ఉంటావేంటి? అది మీకు అర్థం కాదు కానీ ఇదిగోండి అప్లికేషన్. అంతా బానే ఉంది కానీ ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ కావాలి. నేను పెడతాను. నీకు అకౌంట్ ఉందా? లేదు. మరి అయితే కుదరదు. అయితే నేను అకౌంట్ ఓపెన్ చేస్తాను. నీకు కూడా ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ కావాలి. మరి నేను పెడతాను. నీకు అకౌంట్ ఉందా? లేదు. అయితే కుదరదా? మీకు అకౌంట్ ఉందా? ఉందా? మరి మీరు పెట్టొచ్చు కదా. పెట్టను. ఏ? నాకు ఇష్టం లేదు. అయితే నేహ గారితో పెట్టించుకోవచ్చా? పెడితే పెట్టించుకోవచ్చు. ట్రై చేస్తాను. ఇటువంటి ఇదిగో వెళ్ళి పెట్టిందిరా. సరే, టైం వేస్ట్ అవ్వకుండా మా వాడు వచ్చే లోపల ఒక ఏటీఎం కార్డు ఇవ్వండి. అకౌంట్ ఉందా? అకౌంట్ లేదు. దానికి కూడా అకౌంట్ కావాలి. దానికి కూడా అకౌంట్ కావాలి సార్ అని శాంతంగా చెప్పొచ్చు కదా. ఏది ఒకసారి ట్రై చేయండి. వస్తుంది, రండి. దానికి కూడా అకౌంట్ కావాలి సార్. అది కస్టమర్స్ తో అలా చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ. సార్, ఏంటయా బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నారేంటి? బాటిల్ ఎవరికి కావాలయా? వాటర్ పట్టుకెళ్తున్నా. అదే సార్, వాటర్ పట్టుకెళ్ళిపోతున్నారేంటి? వాటర్ ఎవరికి కావాలయా? బాటిల్ పట్టుకెళ్తున్నా. అదే సార్, వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోతారేంటి? వాటర్ బాటిల్ పట్టుకుపోతున్నారంటే శాంతంగా అడగచ్చు కదా. ఏది ట్రై చేయి. వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నారేంటి సార్? అవసరం కాబట్టి. ఇంత చిన్న విషయం తెలుసుకోలేకపోయినా. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ గోపీకృష్ణ. ఒక ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను.
మంత్లీ శాలరీ 15,000, ఇయర్లీ బోనస్ 15,000, ఓన్ హౌస్ ఉంది, ఓన్ బైక్ ఉంది. మిగతా డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? మీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం ఇంట్రొడ్యూసింగ్ సిగ్నేచర్ పెడితే. నేనా? మీరెవరో నాకు పరిచయం లేదే. పరిచయం ఏముందండి, చేసుకుంటే అయిపోతుంది. అయినా ఇక్కడ ఇంతమంది ఉండగా మిమ్మల్ని ఎందుకు అడిగానో తెలుసా? మిమ్మల్ని చూస్తుంటే కొంచెం హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళ కనిపిస్తున్నారు. మీ ఇష్టం పెడితే పెట్టండి, లేకపోతే లేదు. హలో, ఆ, అప్లికేషన్ ఇవ్వండి. నాకు తెలుసండి మీరు పెడతారని. నేహ, చాలా మంచి పేరండి. థ్యాంక్స్ అండి. ఓకే. అమ్మాయి భలే ఉందిరా. ఈ అమ్మాయిని పరిచయం చేసుకోవాలంటే ఎవరినైనా డాన్స్ స్కూల్లో చేర్పించాలి. ఎవరినో ఎందుకు నన్ను చేర్పించేయా? నిన్న ఈ వయసులోనా? ఏజ్ ఓల్డ్ గాని బాడీ గోల్డ్ తెలుసా? కావాలంటే సాగర సంగమంలో సాంగ్ పెట్టు, కమలహాసం లాగా నూతి మీదకి తకిట్ట తకిట్ట తందానా అని పాడతావు. నువ్వు నూతి మీద ఎక్కక్కర్లేదు, గోతులోకి దూకక్కర్లేదు, కానీ ఆల్రెడీ మన దగ్గర క్యాండిడేట్ ఒకడు ఉన్నాడు. ఎవడాడు? చెప్పను, జాయిన్ చేసి చూపిస్తా. ఎస్, ఐ సీ. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. అన్న ఒక 500 అన్న. 5 నిమిషాలు 500. అని కడుపుసాల కూడా మొత్తం తిన్నాడన్నా. ఆడు గట్లే తినాలా, నువ్వు గిట్లే ఇయ్యాలా, నేను గిట్లే అమ్మాలన్నా. 500కి ఐస్ క్రీమ్ తినేసావా? ఇంకా ఉంటే ఇంకా తినేవాడిని. ముందు డబ్బులు ఇచ్చేసిరా. మా నాయన రేపటి నుంచి 1000 రూపాయల సరుకులు తెస్తారా నాయన? ఇదిగో. థ్యాంక్స్ అన్న. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. వాట్? ఈ కురాడికి డాన్స్ నేర్పించాలా? ఈ బాడీ చూస్తుంటే బెండయ్య బాడీలా కనిపించట్లేదే. అలా అనకండి, వీడికి డాన్స్ అంటే చాలా ఇష్టం. నాకేం ఇష్టం లేదు. మరి నీకేం ఇష్టం? తినడం. అంటే వీడికి తినడం కూడా ఇష్టమేనండి. మీరు ఎలాగైనా క్లాస్లో జాయిన్ చేసుకుని డాన్స్లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎంఎస్ సుబ్బలక్ష్మి అంత గొప్పవాళ్ళని చేయాలండి. వాళ్ళు డాన్స్ లో గొప్పవాళ్ళు కాదండి, సంగీతంలో గొప్పవాళ్ళు. ఓ సారీ అండి, కంగారులో వేరే పేర్లు చెప్పబోయి వీళ్ళ పేర్లు చెప్పేశాను. అరటిపళ్ళు, అరటిపళ్ళు. రే గోపి, నా కట్టుబడి కొనిరా. తర్వాత కొనిస్తారా? డాన్స్ నేర్చుకుంటే ఏం కావాలంటే అది కొనిస్తానుగా. చిన్నపిల్లడు కదండి. యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో డాన్స్ అంటే చాలా ఇష్టం అండి. వాడిని ఇంట్లో ముద్దుగా జూనియర్ నటరాజని పిలుచుకుంటారండి. మీరు దయతలిసి వాడికి డాన్స్ నేర్పిస్తే అండి. ఇట్స్ ఓకే, ఆ కుర్రాడికి నేను నేర్పిస్తానులేండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చేతులు ఇలా పెట్టు. 1 2 3 4 5 6 7 8 చేయి. థ్యాంక్ యూ. ఓకే. హాయ్. హలో. ఏంటండి 10 రూపాయలు డ్రా చేస్తున్నారు? ఏం చేద్దామని? భలే వారండి, 10 రూపాయలు అంత చీప్ గా తీసి పారేకండి. దీంతో చాలా చేయొచ్చు. హోటల్కి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ తినొచ్చు, పబ్లిక్ టెలిఫోన్ బూత్ కెళ్ళి 8 లోకల్ కాల్ చేసుకోవచ్చు, బస్సు ఎక్కి 15 కిలోమీటర్ల పైగా జర్నీ చేసేయచ్చు, గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొని దేవుడి దగ్గర కొట్టి విచిత్రమైన కోరికలన్నీ కోరుకోవచ్చు, భారీకైనా లవర్కైనా ఒక 3 మల్లెపూలు కొనుక్కోవచ్చు, వేసవకాలంలో దాహం వేస్తే 2 చోటా పెప్సీలు కూడా కొనుక్కోవచ్చు, బతకడం వేస్ట్ అనిపిస్తే ఎలకల ముందు తిని పైకి కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ 10 రూపాయలతో ఏమేం చేయొచ్చు? మీరు చెప్పింది చాలు, మీరు వెళ్తే మేము డబ్బులు తీసుకోవాలి. అలాగే వస్తానండి. బాయ్. బాయ్. ఎయిర్ ఫ్రీ. అమ్మాయి ఇస్తుంది. యా
అమ్మాయి వెళ్ళిపోతుంది, ఫాలో అవ్వు. ఫాలో అవడం సరే, అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలో తెలియట్లేదు. ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు. ఎల్లవయ్యా బాబు. అక్కడ చూడు. సావిత్రి బండిలో గాలిపోయిందా? నీకెలా తెలుసు? నువ్వు నడిచేస్తుంటే డౌట్ వచ్చింది. నేను ట్రాస్ చేస్తా. అక్కర్లేదు, నేను ఆటోలో వెళ్తాను. అచ్చి బాబోయ్, ఎవడో నడిపితే ఆటో ఎక్కుతావు కానీ సొంత భావం నేను నడిపితే బండి ఎక్కువ. ఎక్కను. మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తావేంటి? ఒకసారి ఎక్కొచ్చు కదా. ఎక్కే నువ్వు. ఆ దేవుడికి ఛాన్స్ ఇస్తాడనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆడెవడో అమ్మాయిని ఏడిపిస్తున్నాడు, నువ్వు వెళ్ళాడు 4 పీకు. ఆ అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు. బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ జరుగుతుంది. పీకటం అంటే అంత బాగా. ఎల్లవయ్యా బాబు, ఎల్లు పీకాన్ని. నేను డ్రైవ్ చేస్తాను, లేకపోతే దా నువ్వు ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి, నేను వెనకాల నుంచి పట్టుకుంటానే. ఎవరు నువ్వా? వదిలా. అరే చొక్కా కలిపోతా. ఏంట్రా వదిలేది? పట్టపగలే అమ్మాయి రోడ్డు మీద అల్లరి చేస్తావా? అమ్మాయి ఎవరు? ఏమండి కొట్టే సారీ చెప్పకుండా వెళ్ళిపోతావా? సారీ సారీ అంటే సారీ చెప్పండి మళ్ళీ కొడతారా? చిన్న పిల్లలు చేసి ఆడుకుంటారు, చెప్తారు నీ పని. బంజారా హిల్స్ వస్తావా? ఎక్కండి. హలో, ఐఎమ్ గోపి. మీరు ధైర్యంగా ఉండండి. వాడు మళ్ళీ చుట్టుపక్కల కనిపించడు. చుట్టుపక్కల కనిపించడు, కానీ రోజు మా ఇంట్లో కనిపిస్తాడు. ఇంట్లోనా? అవును, అతను నా బావ. బావా? కలువ పువ్వు లాంటి అమ్మాయికి కర్రి ముద్దు లాంటి బాగుంటాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు? అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. ఏ వెధవ ఐడియా ఒకటి ఇచ్చావు కదా, ఇప్పుడు చూడు. అనవసరంగా అమ్మాయికి నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడింది. ఏం పడదు. ఎందుకంటే వాళ్ళ బాగుంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు. లేకపోతే వాడిని కొడుతుంటే ఎందుకు ఊరుకుంటుంది? ఓ పని, రేపు సారీ చెప్పే వంకతో అమ్మాయితో మాట కలుపు, సెట్ అయిపోతుంది. సరే, ఒక 100 రూపాయలు కోక్ అయిపోయింది, తెచ్చుకుంటాను. మధ్యలో ఇదొకటి, ఇది మాత్రం తప్పదు. తీసుకో. అది కూడా అది అయిపోయి తెచ్చుకుంటాను. హాయ్ గోపి గారు, మీరు వెళ్ళి కూర్చోండి. హలో. ఏంటి ఒక్కరే? ఆ ముగ్గురు అమ్మాయిలతో మీ పరిచయం ఎంతవరకు వచ్చింది? నేహ కోసం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాను. భావన కోసం డాన్స్ స్కూల్లో ఒక కుర్రాన్ని జాయిన్ చేశాను. సావిత్రిని పరిచయం చేసుకోవడానికి ఒక ప్లాన్ వేశాను, అది కాస్త రివర్స్ అయింది. అది కూడా మా తాత వల్ల. సో చాలా ఫాస్ట్ గానే ఉన్నారు. ఉండకపోతే కష్టం కదండి. సరే, ఇంతకీ ఆ ముగ్గురులో మీకు ఎవరు బెస్ట్ అనిపించారు? దిగింది ఇప్పుడే కదా, వాళ్ళ మనసు లోతు తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. టైం అంటే మరీ సంవత్సరాలు తీసుకోకండి. వాళ్ళ పేరెంట్స్ కి నేను జవాబు చెప్పాలి. అలాగే. ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. ఐ విల్ సీ యు. ఆల్ ది బెస్ట్. ఓకే, బాయ్ అండి. మై డియర్ స్టాఫ్, మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచాను తెలుసా? ఏదో సొల్లు కబుర్లు చెప్పడానికి పిలిచుంటాడు. ఏంటి? ఏం లేదు, ఏదో సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి పిలుచుంటారు అని అంటున్నాను. కరెక్ట్. వచ్చే సండే జరగబోయే మన యాన్యువల్ డే ఫంక్షన్ కి ఫారిన్ డెలిగేట్స్ చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే బాగుంటుంది. ఏమంటారు? గుడ్ ఐడియా సార్, చాలా బాగుంటుంది. ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం. అయితే ఎలాంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం మీరే చెప్పండి. ఏ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుని మ్యూజికల్ నైట్ ఏదైనా? అది రొటీను. వెరైటీగా గంధం సుబ్బారావు శిష్యుడు అప్పారావు హరికి ఏర్పాటు చేద్దాం. బోరయ్య బాబు, రాజమండ్రి నుండి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తెప్పిస్తే వెరైటీగా ఉంటది. 2000 వాళ్ళు వచ్చేది అమెరికా నుంచి, అనకాపల్లి నుంచి కాదు. ఓ మంచి ఫ్యాషన్ షో పెట్టిద్దాం సార్. ఏ రోజు FTVలో చూస్తున్నావు, సరిపోవటం లేదేటి? ఏదైనా మంచి ప్రోగ్రామ్ చెప్పండి. భరతనాట్యం అరేంజ్ చేద్దాం సార్. భరతనాట్యమా? ఈ కాలంలో భరతనాట్యం అంటే బామ్మలు కూడా చూడటం లేదే. మన వాళ్ళు చూడకపోవచ్చు, కానీ వాళ్ళు చూస్తారు. వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది సార్. పైగా మీలాంటి కళా పోషకులే మన కళలను ప్రోత్సహించకపోతే ఇంకెవరు ప్రోత్సహిస్తారు? అది నిజమే అనుకో, కానీ పర్ఫామ్ చేసేది ఎవరో? అదంతా నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. అలాగే, జాగ్రత్తగా చూసుకో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకెందుకు, కమిటీ అయిపోయాడుగా, పదండి. అదే వెరైటీగా ఉంటుందా? అది చూద్దాం. 1 2 3 1 2 3 1 2 3 4 5 6 7 పవన్ గారు 1. ఒకసారి ఇటు వస్తారా? ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏంటండి ఇలా వచ్చారు? మీ జూనియర్ నటరాజ్ ఎలా నేర్చుకుంటున్నాడో చూడ్డానికి వచ్చారా? కాదండి, మీతో కొంచెం పనుండి వచ్చాను. వచ్చేసంటే మా ఆఫీస్లో యానివర్సరీ ఫంక్షన్ ఉంది, దానికి మీరు డాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. వాళ్ళు ఎవరండి? కళ అనేది నలుగురికి ప్రదర్శించడానికే కదండి. మీరు ఇంకేం ఆలోచించొద్దు. ఆ ప్రోగ్రామ్ కి ఫారిన్ నుంచి డెలిగేట్స్ కూడా వస్తున్నారండి. వాళ్ళకి మీ ప్రోగ్రామ్ నచ్చిందనుకోండి, ఫారిన్ లో కూడా మీరు డాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వచ్చు కదండి. పైగా మా ఆఫీస్ స్టాఫ్ తో పాటు బోల్డ్ ఎంతమంది వస్తున్నారు.
వాళ్ళ పిల్లలందరినీ మీ డాన్స్ స్కూల్లో జాయిన్ చేపిస్తానండి. సో ఏ రకంగా చూసినా మీకు ఆ ప్రోగ్రామ్ ప్లస్సే గానీ మైనస్ కాదు కదండి, ఏమంటారండి? ఓకే. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వస్తానండి. ఓకే, బాయ్. బాయ్ అండి. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావరా? అసలు ముందు ఆడెవడో తెలిస్తే తర్వాత మనం ఏం చేయాలో తెలుస్తుంది. సావిత్రిని పిల్ల. అమ్మా సావిత్రి, ఏంటన్నా? భావన ఎవరో కొట్టారట, ఎవరమ్మా అతను? ఏమో నాకు తెలీదు. తెలీదా? తెలీదంటే నమ్మేస్తారని నాకు బుర్రలేదనుకుంటున్నావా? ఉందని నువ్వు అనుకుంటున్నావా? అయ్యో బాబోయ్, నాకు ఇది ఉందో లేదో తర్వాత. మీ ఇద్దరికే మధ్యన అది ఉందా లేదా? ఏది? అదే లవ్ ఉందా లేదా? అవును, ఉంది. అతను నా లవర్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. చాలా. అయ్యో బాబోయ్, చూసావా మామ ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తుందో? ఇందాక దాకా తెలియదండి, ఇప్పుడేమో లవర్ అంటుంది. 5 నిమిషాలు అయితే మగుడు అని కూడా అంటుంది. ఏంట్రా, నేను ఉన్నాను కదా. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? నిజమే. ఆహా, ఎంత మంచి వార్త చెప్పావమ్మా. ఏమండి, నోరు తీపి చేసుకోండి. అంటే మీ సావిత్రి నన్ను కాకుండా ఏ రౌండ్ పెళ్లి చేసుకున్నా మీకు హ్యాపీయేనా? ఉండరా, సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అనమాట. అంటే నేను కరెక్ట్ కాదా? అవ్వ పేరే ముసలమ్మ. చూడమ్మా, అతను ఒకసారి ఇంటికి తీసుకురా, నేను మాట్లాడతాను. తీసుకురా, నేను కూడా మాట్లాడతాను. సరే. ఈ పండుగను వదిలించుకోవడం కోసం అతన్ని తీసుకొచ్చి పరిచయం చేస్తానని చెప్పాను. ఇప్పుడు అతను ఎక్కడ దొరుకుతాడో ఏంటో. సారీ చెప్పిన తర్వాత ఈ అమ్మాయితో ఏం మ్యాటర్ మాట్లాడి పరిచయం పెంచుకోవాలి? క్షమిస్తుందో లేదో. బావని కొట్టినందుకు ఆ రోజు థ్యాంక్స్ చెప్పి డీటెయిల్స్ తీసుకోవాల్సింది. ఎంత కాదనుకున్నా సొంత భావన కొట్టినందుకు సారీ చెప్తే ఊరుకుంటుందో ఊరుకోదో. ఎక్కడ దొరుకుతాడో ఏంటో. ఏమండి, హాయ్. మొన్న అతను మీ భావన తెలియక పొరపాటును కొట్టాను. రియలీ ఐఎమ్ సారీ అండి. చేసిందంతా చేసి సారీ చెప్తే సరిపోయిందా? మీరు చేసిన పని వల్ల నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో మీకు తెలుసా? నా వల్ల ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తాను. నిజంగా చేస్తారా? నిజంగా చేస్తాను. ఏం చేయాలో చెప్పండి. చెప్పిన తర్వాత నో అనకూడదు. అనండి. అయితే మీరు మా ఇంట్లో నా లవర్ గా నటించాలి. లవర్ గానా? లవర్ గా నటించడం ఏంటండి? నీకు నాకు మధ్య ఏదో ఉందని, అందుకే మీరు తనని కొట్టారని మా బావ ఫీల్ అవుతున్నాడు. తనని వదిలించుకోవడానికి నేను కూడా అది నిజమేని చెప్పాను. అలా ఎందుకు చెప్పారండి? మా ఇంట్లో వాళ్ళ కోసం, మా బావగాన్ని వదిలించుకోవడం కోసం. మీరు చెప్పారు సరే, నన్ను లవర్ గా పరిచయం చేసిన తర్వాత మీ వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతారుగా? అవును, అడుగుతారుగా. మీకు చెల్లెలున్నారా? లేరు. ముగ్గురున్నారు. వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యే వరకు మీరు నన్ను పెళ్లి చేసుకోరు. లేని చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు ఎలా అవుతాయండి? అవ్వవు కాబట్టే మీకు నాకు పెళ్ళవదు. అర్థమైందా? అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? మీరేమనుకోకపోతే ఒకసారి మా ఇంటికి వచ్చి మా వాళ్ళ ముందు నా లవర్ గా మాట్లాడి వెళ్ళిపోతే చాలు. ఎప్పుడొస్తారు? మీరు ఎప్పుడంటే అప్పుడు. రావడం కష్టం. మీరు ఈ నంబర్కి ఫోన్ చేయండి. ఎప్పుడు వచ్చేది చెప్తాను. ఓకే. ఓకే, బాయ్. థ్యాంక్స్ అండి, బాయ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను గోపికృష్ణ మాట్లాడుతున్నాను. ఏంటయ్యా చెప్పు. నాకు 2 రోజులు లీవ్ కావాలి. దేనికయ్యా? అది రాత్రి నుంచి ఒకటే మోషన్స్, వామిటింగ్స్ అండి. కలరేం డౌట్గా ఉంది. అయ్యో, అలాగైతే 2 రోజులు ఎందుకయ్యా? ఎన్ని రోజులు కావాల్సిన 2 రోజులు తీసుకో. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. ఎస్. నమస్కారం అండి. నమస్తే అండి. ఈ కవర్ తీసుకోండి. ఏంటండి ఇది? మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ కి మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్. థ్యాంక్స్ అండి. ఈ గిఫ్ట్ నేను మీకు పర్సనల్ గా ఇస్తున్నాను. నాకెందుకండి గిఫ్ట్? మీ వల్లే కదండి నాకు లిఫ్ట్ వచ్చింది. లిఫ్టా? అవునండి, మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ ఫారిన్ డెలిగేట్స్ బాగా నచ్చేసింది. దాంతో నాకు ప్రమోషన్ వచ్చింది. నిజంగా? నిజంగా అండి. మా జూనియర్ నటరాజ్ మీద ఒట్టు. తీసుకోండి. ఐస్ క్రీమ్. గోపి, ఐస్ క్రీమ్ వచ్చింది. డబ్బులు ఈ ఐస్ క్రీమ్ గడు ఒకడు నా పాలిట నక్షత్రగుళ్ళ తయారాడు. ఇప్పుడు వస్తానండి. ఐస్ క్రీమ్ ఇదిగో 100. ఎన్ని వస్తాయి నువ్వు? నువ్వు చల్లగా ఉండాలి. తీసుకో, ఎన్ని కావాలి అన్ని తీసుకో.
హలో, నేను ఈ ఏరియా వదిలిపెట్టి రావడం కష్టం గానీ మన బండ్లన్నీ వేరే ఏరియాలకు పంపిర్రి. హలో అన్న, రేపు నుంచి ఈ వీధిలో ఐస్ క్రీమ్స్ అమ్మడానికి వీలేదు, అర్థమైందా? భలేవాడు అన్న. వాడి దయ వల్ల మొన్ననే సిస్టర్ మ్యారేజ్ చేశా, ఇంకో సిస్టర్ కూడా మ్యారేజ్ రెడీ ఉంది. కావాలంటే దాని పెళ్ళైన తర్వాత వీడిని వదిలిపెడతా. ఐస్ క్రీమ్ అన్ని మీ కూడా తినేసిండి అన్న. ఐస్ క్రీమ్. హాయ్. సారీ, కొంచెం లేట్ అయింది. నో ప్రాబ్లం. అప్ప అమ్మాయిలంటేనే ఆమడు దూరం పారిపోయేవాడు ఇప్పుడు అమ్మాయితోనే కలిసి ఇంట్లోకి వెళ్తున్నాడంటే సంథింగ్ రాంగ్. తేల్చేస్తా. ఇదిగో భయ్యా, నువ్వు వెళ్ళు. నాన్న, ఈయన పేరు మర్చిపోయానండి. మీ పేరేంటి? గోపి. గోపి, ఈయన మా నాన్న, మా అమ్మ. నమస్కారం. నమస్కారం. హీస్ రాంపండు, మా బావ. ఈయన నాకు తెలుసు. సారీ, ఈయన నాకు తెలుసు. ఎలా ఉన్నారు? ఏంటి అప్పుడు కొట్టు ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా? ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది. అదే ఈ రోజు అయితే తెలిద్దునా. ఈ రోజు శుక్రవారమే. అవునా? పండు నువ్వుండు. రా బాబు కూర్చో. పర్వాలేదండి. ఎంత వినయమో చూసావా? పర్వాలేదు, కూర్చో బాబు. కూర్చో. వెళ్ళి అబ్బాయికి ఏదైనా పట్టరా. అలాగే. చూడు బాబు, అమ్మాయిని ప్రేమించానని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు. చెప్పడానికి నాకు తెలిస్తేగా. ఏంటమ్మా? ఏం లేదు నాన్న, నేను చెప్పడం ఎందుకు, ఆయనే చెప్తారని. అంటే ఎవడ్డో పాడుతున్న కొట్టిద్దామనా? పండు నువ్వుండు. నువ్వు చెప్పు బాబు. చెప్పడానికి ఏముందండి, ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు. నానమ్మ తాతయ్య దగ్గర పెరుగుతున్నాను. తీసుకో బాబు. తీసుకో. అవును బాబు, మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు? 3 ఏళ్ళ నుంచి అండి. అంటే మొత్తం 5 ఏళ్ళ నుంచా? అంటే నేను 3 ఏళ్ళుగా ప్రేమిస్తున్నానండి. తను ఒప్పించడం కోసం 1 year వెంటపడ్డాను. అంటే అది నా అకౌంట్లోకి వస్తుంది కానీ తన అకౌంట్లోకి రాదు కదండి. ఏంటాడు 1 year ఎంట పడితే లవ్ చేసావా? నేను 15 ఏళ్ళ నుంచి ఎంట పడుతున్నాను. ఆడికంటే 14 ఏళ్ళు సీనియర్నే, నాకంటే జూనియర్ రాడు. అసలు ఆడికంటే నాకేం తక్కువ? హైట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ, కలర్ ఎక్కువ, వయసు ఎక్కువ. అసలు నాకేం తక్కువ? బుర్ర తక్కువ. ఇప్పుడు ఎందుకురా ఎక్కువలు గోలా? నీకు గోలానే ఉంటది మాయా, నాకు కడుపు మండిపోతుంది ఇక్కడ. ఐస్ క్రీమ్ తిన్నా, కడుపు చల్లబడుతుంది. తీసుకోమ్మా. తీసుకో బాబు. ఇవి ఉన్నాయి కదండి, అవి తిన్న తర్వాత ఇది తిను. పర్లేదులే, పార్సిలెట్టుకెళ్ళి. ఏంటండి మీ మాత్రం గ్యాప్ లేకుండా ఐటెం తెచ్చేస్తుంది? అది మర్యాద రావణ వంశంలో పుట్టింది బాబు. ఓహో. వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది 1 by 1 అలా తెస్తూనే ఉంటుంది. తినకపోతే ఫీల్ అవుతుంది. బాగా సెన్సిటివ్. అవును, మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారండి. వాళ్ళ పెళ్లిళ్ళు చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే మీ చెల్లెల్ని పెళ్లి లేకపోతే నువ్వు సావిత్రి జీవితంలో పెళ్లి చేసుకోవా? నర్మే, ఏంటో మాటలు? తప్పే ఉంది, అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి. నువ్వేం మాట్లాడక్కర్లేదు, నోరు మూసుకొని కూర్చో. అంటే కాబోయేవాళ్ళు రాగానే మేనలు లోకి అయిపోయాడా? నేను అన్నీ వాకౌట్ చేస్తున్నాను, నన్ను ఎవరు ఆపకండి. ఒరే పండు, ఇది కూడా తిని వెళ్ళరా. వీళ్ళకి దారిలో తింటలా. మీ పండు కోపం వచ్చినట్టుంది. చూడు బాబు, చూసి అని చెప్పండి. ఇప్పుడు బైక్ లో ఆ ఇంటికి వచ్చాడే అతనెవరు? ఆ ఇంటికి కాబోయే అల్లుడు. అల్లుడా? మరి కూడా తీసుకెళ్ళిన అమ్మాయి? అతను లవ్వరు. లవ్వరా? ఇంతకీ నువ్వెవరు బాబు? ఆ అమ్మాయి మాజీ లవర్నే. అంటే ఇంతకు ముందు అమ్మాయి నిన్ను ప్రేమించిందా? లేదా నేనే అమ్మాయిని లవ్ చేశాను. అవును, ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇంతకీ మీరెవరు? నేను నేను జనాభా లెక్కల ఆఫీసర్ని. ఆల్రెడీ జనాభా ఉండగా ఇంకా లెక్కలేసిండే మతిలేదటి. ఒరే, నీకు ముందే లవ్ అఫైర్ ఉందని చెప్పకుండా వెధవ రీజన్లు చెప్తావా? పోన్లేరా, నువ్వు ఇలాగైనా తొందరగా పెళ్లి చేసుకొని సుఖపడితే నాకు అదే హ్యాపీ. చాలా థ్యాంక్స్ అండి. దేనికి? నా లవర్ గా యాక్ట్ చేసినందుకు. ఇక ఇప్పట్లో మా వాళ్ళు పెళ్లి మాట ఎత్తరు. సో యు ఆర్ వెరీ హ్యాపీ. ఎస్. అంటే మీరు హ్యాపీగా ఉన్నారు కదా? చాలా. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? మీరు ఎప్పుడంటే అప్పుడు. ఇక నుంచి మనం ఫ్రెండ్స్. ఓకే, ఇక నుంచి మన ఫ్రెండ్స్. ఓకే, బాయ్. ఇదిగోండి స్వీట్ తీసుకోండి. ఏంటి బామ్మగారు స్వీట్స్ పెంచి పెడుతున్నారు? తాతగారు కోక్ తాగడం మానేశారా? అది నేను బతికుండగా జరగదులేవయ్యా. మీరు పోయే కూడా జరగదులేండి. ఏంటి? ఏం లేదు, మ్యాటర్ చెప్పండి.
మా గోపికృష్ణకి పెళ్లి ఫిక్స్ అయిందయ్యా. అలాగా? మరి మాతో చెప్పలేదేంటి? బామ్మని నాతోనే చెప్పలేదు. మీకు కూడా చెప్పలేదా? కనీసం పెళ్లి కూతురికి అని చెప్పాడా? చెప్పుంటాలే గాని వాడెక్కడా? మేనేజర్ గారు రూమ్ లో ఉన్నాడు. అయితే ఉండండి వస్తా. ఏమండి స్వీట్స్ ఇచ్చేసాలండి. తినేసి అందరికి పంచండి. మిగిలితే చూద్దాంలేండి. నువ్వేంటి బామ్మ ఇలా వచ్చావు? కుందనపు బొమ్మ లాంటి మనవరాల్ని సెలెక్ట్ చేసినందుకు అప్రిషియేట్ చేసిపోదామని వచ్చాను. మనవరాలా? మనవరాలెవరు? అమ్మా నాకు తెలియదు అనుకున్నావా? శ్రీనగర్ కాలనీ 2వ వీధి. నేను చూసాలే. అబ్బా అది నిజం కాదు, నాటకం. నా దగ్గరే నాటకాలు ఆడుతున్నావా? అబ్బా అది నాటకం కాదే, నేను చెప్పేది నిజం. అది కాదురా, మరి ఆ ఇంట్లోంచి వచ్చిన ఒక బండోడు నువ్వు ఆ ఇంటికి కాబోయే అల్లుడు అని చెప్పాడే. వాడి దృష్టిలో నేను కాబోయే అల్లుండే, కానీ నా దృష్టిలో కాదు. వాడేమో ఆ అమ్మాయి నేను లవర్స్ అనుకుంటున్నాడు, కానీ మేము లవర్స్ కాదు. ఆ నిజం వాడికి తెలియక మేము చెప్పిన అబద్ధాన్ని నమ్మి నిజం అనుకుని నీకు చెప్పాడు. ఆ అబద్ధాన్ని నిజం అనుకుని నువ్వు ఇక్కడికి వచ్చావు. అర్థమైందా? నువ్వు ఆఖరిలో అర్థమైందా అని అడిగావు చూడు, అది తప్ప నాకు ఇంకేం అర్థం కాలే. నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. ఇంటికి వచ్చి అర్థమయ్యేలా చెప్తాను, ఓకే? ఇంటికొచ్చి అర్థమయ్యేలా ఏమిటో. ఏమండి, మేనేజర్ గారు నేహకి ఏదో సీరియస్ గా క్లాస్ తీసుకుంటున్నట్టున్నారు. ఏంటి మ్యాటర్? ఇందాక క్యాష్ కౌంటర్ లో కూర్చున్నప్పుడు ఎవడికో 10,000 ఎక్కువ ఇచ్చేసింది. దాంతో మా మేనేజరు ఏంటా విషయం పూర్తిగా అనుకుని వెళ్ళిపోతున్నాం సార్. హలో నేహ గారు, ఏంటండి మీ బ్యాంకులో డబ్బులు ఎక్కువగా ఉన్నాయా? నాకు 10,000 ఎక్స్ట్రా ఇచ్చారు. అవునండి, హడావుల్లో ఇక్కడ చూసుకోవడం మర్చిపోయాను. ఆఫీస్కి వెళ్ళి చూసుకుంటే 10,000 ఎక్స్ట్రా ఉంది. తీసుకోండి. అబ్బా తీసుకోండి. థ్యాంక్ యూ సార్. 10 రూపాయలు దొరికినా తిరిగి ఇవ్వని ఈ రోజుల్లో 10,000 రూపాయలు తిరిగి తీసుకొచ్చి ఇచ్చారంటే రియలీ యు ఆర్ గ్రేట్. మీలాంటి వాళ్ళు ఎక్కడా ఉండరండి. ఇక్కడే ఉన్నాను కదండి. అమ్మాయి సామాయుడు కాదు. చూడండి, ఈ అమ్మాయి మిస్ చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేసింది, కానీ మీరు ఈ అమ్మాయిని తిట్టిన తిట్లు తిరిగి తీసుకోగలరా? అందుకే ఇక ముందు ఎవరిని తిట్టకండి.